2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్ల రూపాయలు కాగా రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం 36,504 కోట్ల రూపాయలుగా ఉంది. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. రైతు భరోసాకు 18,000 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యకు 23,108 కోట్లు, ఉపాధి కల్పనకు 900 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 31,605 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమంకు 2,861 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమంకు 11,405 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్ల రూపాయలు, చేనేతకు 371 కోట్ల రూపాయలు, ఐటీకి 774 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, హెచ్సిటీ డెవలప్మెంట్కు 150 కోట్లు, పారిశ్రామిక రంగానికి 3,525 కోట్లు, విద్యుత్ రంగానికి 21,221 కోట్లు, వైద్య ఆరోగ్యంకు 12,393 కోట్ల రూపాయలు, పురపాలక పట్టణ అభివృద్ధికి 17,677 కోట్లు, నీటిపారుదలకు 23,373 కోట్లు, R&Bకి 5,907 కోట్లు, పర్యాటక రంగానికి 775 కోట్లు అందించారు. ఇక సాంస్కృతిక రంగానికి 465 కోట్ల రూపాయలు, అడవులు పర్యావరణానికి 1,023 కోట్ల రూపాయలు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు 190 కోట్ల రూపాయలు, శాంతి భద్రతలకు 10,188 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్ల రూపాయలు, హోం శాఖకు 10,188 కోట్ల రూపాయలు, క్రీడలకు 465 కోట్లు, గృహజ్యోతి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం 3,000 కోట్ల రూపాయలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 11,600 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరాగిరి జల వికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పథకంపై ప్రకటన చేశారు. రానున్న 4 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయలతో 2.1 లక్షల గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు వెల్లడించారు. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆదివాసీలు గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని, వారి హక్కులను కాపాడుతూ వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ద్వారా గిరిజన ప్రాంతాలలో వైద్యం, విద్య, జీవన ఉపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వాటిని సమర్థంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.